back to my channel. This is Lakshmi Andana Sanku. Today I'm telling about format specifier. ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఎలా యూజ్ చేస్తాయంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని కంపైలర్ చెప్పడానికి యూజ్ చేస్తారు. ఆ డేటా టైప్ ఏ వేరియబుల్ని స్టోర్ చేసుకుంటుందో చెప్పడానికి యూజ్ చేస్తారనమాట. ఇట్ ఈస్ బేసికల్లీ ప్లేస్ హోల్డర్ అని అనొచ్చు. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే పర్సెంటేజ్ సైన్తో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఫాలోడ్ బై క్యారెక్టర్ బట్టి స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ వాల్యూ అనేది ఇంట్ అయ్యి ఉంటే దాని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏమవుతుందంటే %d అవుతుంది అనమాట. సరౌండెడ్ బై డబుల్ కోట్స్ లోపల రాయాలన్నమాట %d అని. ఎలాగంటే ఇంట్ మై నెంబర్ 15 printf డబుల్ కోట్స్ %d int means %d కామా మై నెంబర్ అని రాయాలి. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే 15 అని వస్తుంది. చూడండి, మనం 15 టైప్ చేసాం కాబట్టి 15 వస్తుంది. ఇక్కడ సపోజ్ 12 టైప్ చేసాం అనుకోండి, రన్ చేయాలి. రన్ చేస్తే అవుట్పుట్ కూడా 12 అని వస్తుంది అనమాట. ఆ డేటా టైప్ క్యార్ అయి ఉంటే దానికి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏమొస్తుందంటే %c వస్తుంది. అదే ఫ్లోట్ అయి ఉంటే %f అని వస్తుంది. ఇప్పుడు సపోజ్ int my number 15 ఫ్లోట్ మై నెంబర్ 5.99. ఫ్లోట్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్ లో రావాలి వాల్యూ. క్యారెక్టర్ మీన్స్ క్యారెక్టర్స్ లో రావాలి, సింగిల్ లెటర్ క్యారెక్టర్ లో రావాలి. క్యారెక్టర్ కి మస్ట్ అండ్ షుడ్ అనమాట సింగిల్ కోట్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఎలా రాస్తామంటే ఇంట్ అంటే ఏం చెప్పాను, %d అని రాయాలని చెప్పా. %d /n అనమాట. ఫ్లోట్ అంటే ఏం చెప్పాను, %f రావాలి. క్యార్ అంటే ఏం చెప్పాను, %c రావాలి. ఇవి ప్రింట్ చేస్తే సేమ్ వస్తాయి అవుట్పుట్ లో. చూడండి ఆన్సర్స్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ వాల్యూస్ మార్చుతాం. 2 5.98 ఏ క్యారెక్టర్ దగ్గర ఏ. ఇప్పుడు రన్ చేస్తాం. ఓకే, ద వాల్యూస్ ఆర్ హియర్. అవుట్పుట్ ఈ ఈ ఫ్రంట్ స్లాష్ అన్నని ఎందుకు పెడుతున్నామంటే ఈ నెంబర్ కిందకి రావడానికి అనమాట. కింద నెక్స్ట్ రావడానికి. మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇన్ సింగిల్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంట్ మై నేమ్ ఈక్వల్ టు 15 అని ఉంది. క్యారెక్టర్ మై నేమ్ ఈక్వల్ టు d. దీన్నే ఒక లైన్ లోనే ప్రింట్ చేసుకోవచ్చు మనం. ఎలాగంటే printf my number is %d. %d means integer and my letter is c. %c means character, comma my name, my letter, comma my letter, semicolon last. ఓకే, చేసుకుంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే మై నెంబర్ ఇస్ 15 అండ్ మై లెటర్ ఇస్ d అని అవుట్పుట్ వస్తుంది అనమాట. You can also just print a value without storing in a variable. వేరియబుల్ కింద స్టోర్ చేయకపోయేటప్పటికి వాల్యూని ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ఇంట్ మై నేమ్ అని రాయకుండా, ఇంట్ మై నేమ్ క్యారెక్టర్ మై నేమ్ అని రాయకుండానే ప్రింట్ఎఫ్ లో డబుల్ కోట్స్ లో మై ఫేవరెట్ నెంబర్ ఈస్ %d/n. ఓకే, డబుల్ కోట్స్ క్లోజ్ అనమాట, కామా 15
నువ్వేమనుకుంటున్నావు 15 అనుకుంటే 15, 12 అనుకుంటే 12, 11 అనుకుంటే 11 అలా పెట్టుకొని ఇంటీజర్స్‌లో తర్వాత మళ్ళీ కింద ప్రింట్ఎఫ్ ఫంక్షన్ క్యారెక్టర్ గురించి %c అని పెట్టుకొని దీనికి స్లాష్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే కిందే ప్రింట్ అవుద్ది కాబట్టి. సింగిల్ కోట్స్ డి అని రాసుకున్నామనుకోండి. అవుట్‌పుట్ మై ఫేవరెట్ నంబర్ ఈస్ 15 అని వస్తది. మై ఫేవరెట్ లెటర్ ఈస్ డి అని కూడా వస్తది అవుట్‌పుట్. ఓకేనా? నెక్స్ట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. యూజ్ ద కరెక్ట్ ఫార్మాట్ ఫెసిఫైయర్ టు అవుట్‌పుట్ ద వాల్యూ ఆఫ్ మై నేమ్. ఇంట్ మై నేమ్ ఈక్వల్ టు 15 ప్రింట్ఎఫ్. ఇక్కడ ఈ బ్లాంక్‌లో ఏం పెట్టాలో చెప్పండి. నాకు కామెంట్ చేయండి. ఈ బ్లాంక్‌లో ఏం పెట్టాలో. ఓకేనా?